చాలా సంతోషం. చిన్నాన్న గారి మెమోరియల్ సర్వీస్ ప్రార్థనా కూడిక ఇంత ఘనంగా జరగటం చాలా సంతోషం. ఇక వారి గురించి చెప్పాలంటే గంటల తరబడి చెప్పవచ్చు, కానీ 2 విషయాలు మాత్రం నేను చెప్తాను. ఒకటి, నా జీవితం మీద ఆయన యొక్క ప్రభావం ఒక మొదటి పాయింట్, ఒక నిమిషం. రెండవ నిమిషం, ఆయనలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ దృక్పథం ఈ సమాజం పట్ల. మా కుటుంబంలో మా గ్రామంలో మొట్టమొదటిగా అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి ఏకైక విద్యావేత్త రెవరెండ్ ఆర్ జోసెఫ్ గారు, మా చిన్నాన్న గారు. ఆ విషయం చెప్పడానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. మా గ్రామంలోనే ఇప్పుడు వరప్రసాద్ గారు చెప్పినట్లుగా అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరాలకు అందుకొని ఆయన ఈ 2 రాష్ట్రాల క్రైస్తవ సంఘాల మీద, సమాజం మీద చెరగని ముద్ర వేసి ఆయనకంటూ ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. మా కుటుంబంలో మొట్టమొదటి విద్యాధికుడు మా చిన్నాన్న గారు అవటం వల్ల ఆయన చూసి నేను కూడా చదవాలని చెప్పేసి ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. నా విద్యా విషయంలో కూడా చిన్నాన్న గారు ఎంతగానో ప్రోత్సహించేవారు. నా చిన్నతనంలో నన్ను చూసి ఆయన ఒక మాట అన్నారు, అది పూర్తిగా నెరవేరలేదు. ఏంటంటే, వీడు రివైవల్ స్పీకర్ అవుతాడురా అనేవాడు. మీకు తెలుసో లేదు, నేను కాస్త ఉద్వేగంగా, ఎమోషనల్గా గట్టిగా మాట్లాడేవాడిని చిన్నతనంలోనే. అది చూసి వీడు భవిష్యత్తులో రివైవల్ స్పీకర్ అవుతాడు అనేవారు. సరే, ఆ విధంగా మా చిన్నాన్న గారి యొక్క ప్రోత్సాహం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి చైతన్యం, ఆయన చూపినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాల వల్ల మా కుటుంబంలో చాలామంది మేము విద్యార్థులు అవ్వటం, ఉన్నత స్థాయికి వెళ్ళటం జరిగింది. రెండవది, చాలామంది ఆయనను ఒక ఆధ్యాత్మిక గురువుగా చూస్తారు, అది వాస్తవం. వరప్రసాద్ గారు కూడా చెప్పారు, ఆయనలో నేను ఒక కార్ల్ మార్క్స్ను చూశాను. మా ఇద్దరి మధ్య అనేక సంభాషణలు, ఇంటలెక్చువల్ డిస్కోర్స్ జరుగుతూ ఉండేది. నేను చిన్నవాడిని అయినప్పటికి కూడా బాగా చదువుకుంటాను కాబట్టి ఆయన నాతోటి కొంత ఇంటలెక్చువల్ డిబేట్ చేసేవారు. ఆ ఇంటలెక్చువల్ డిబేట్లో నేను గమనించింది ఏమిటంటే, ఆయనలో ఒక కార్ల్ మార్క్స్ని, ఒక అంబేద్కర్ని నేను చూశాను. అంటే ఈ సమాజంలో అణచివేయబడినటువంటి, అణగారినటువంటి, దోపిడీకి గురవుతున్నటువంటి, దౌర్జన్యానికి గురవుతున్నటువంటి, అణచివేయబడినటువంటి ప్రజల పట్ల ఆయనకు నిరంతరం వారి గురించి ఆలోచించేవారు. ఎప్పుడు వీళ్ళు పైకి వస్తారు, ఎప్పుడు వీళ్ళు అభివృద్ధి చెందుతారు, ఎప్పుడు వీళ్ళు ఈ సమాజంలో ఈ కుల వివక్ష నుంచి, దోపిడీ దౌర్జన్యం నుంచి విముక్తి పొందుతారు అని నిరంతరం ఆయన ఆలోచించేవారు. అంటే యేసుప్రభు యొక్క బోధల నుంచి ఆయన సామాజిక రాజకీయ తత్వాన్ని కూడా తీసుకుని ఆ కోణంలో ఆలోచిస్తూ సమసమాజం నిర్మించబడాలి, సమానత్వం సాధించాలి, సౌభ్రాతృత్వాన్ని సాధించాలి, అందరూ సమానంగా ఉండాలి, ఈ అంటరానితనం పోవాలి, కుల వివక్ష పోవాలి, అసమానతలు పోవాలి, సమసమాజ నిర్మాణం జరగాలి, శాంతి సమాధానం ఈ లోకంలో స్థాపించబడాలని చెప్పేసి ఆయన ఒక మానవతావాదిగా, సమసమాజవాదిగా కార్ల్ మార్క్స్ దృక్పథంలో, అంబేద్కర్ గారి దృక్పథంలో అనేక సార్లు నాకు అనేక విషయాలు చర్చిస్తూ ఆయన నన్ను ప్రభావితం చేశారు. నేను ఒక ఫార్మర్ ఐఆర్టీఎస్ ఆఫీసర్గా, మంత్రిగా, లేదు ఎమ్మెల్యేగా నేను జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు
క్రైస్తవ సమాజానికి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను రావెల జోసెఫ్ గారు అని సంబోధించేవాళ్ళు. రావెల జోసెఫ్ గారు అనేవాళ్ళు. నేను రావెల జోసెఫ్ గారి కుమారున్నాయా, నేను రావెల జోసెఫ్ గారిని కాదని అనేవాడిని. అంటే అంతగా ఆయన ఈ క్రైస్తవ సమాజాన్ని ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రభావితం చేశారంటే నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. నిన్నగాక మొన్న వైఎంసీఏ సికింద్రాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ కన్వర్ట్స్కి, హిందూ మతం నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వారికి రిజర్వేషన్ వర్తించవన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు గురించినటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంటే దానికి నేను వక్తగా వెళ్ళాను. ఇనాగరల్ స్పీచ్ ఇస్తున్నప్పుడు నా పక్కనే కుడిపక్క ఎడంపక్క అందరూ కూడా రెవరెండ్ జోసెఫ్ గారు తయారు చేసినటువంటి శిష్యులే. అంటే ఆయన తయారు చేసినటువంటి నాయకులే, ఆయన తయారు చేసినటువంటి గురువులే, ఆయన తయారు చేసినటువంటి సంఘ కాపర్లే. ఆయన ఇంపాక్ట్ ఎంత ఉందంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఎవ్వరు ఏ సిఎస్ఐ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, లేదు లూథరన్ సంఘం కానీ, ఇవాంజలిస్టులు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ జోసెఫ్ గారు అనగానే ఆయన మా గురువు గారు, ఆయన మా టీచర్ అంటూ గర్వంగా చెప్పుకునేవాళ్ళు, గర్వంగా చెప్పుకుంటారు. ఈ రోజు వరకు కూడా ఇంకా చాలా ఈ తరం ఉన్నంతకాలం చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి జోసెఫ్ గారు మా చిన్నాన్నగారు అవటం చాలా మాకు అదృష్టం, మాకు గర్వకారణం, మా కుటుంబానికి ఆశీర్వాదం. మా తాతగారి యొక్క ఆ లెగసీని తర్వాత వారి తరంలో జోసెఫ్ గారికి వచ్చింది. దురదృష్టవశాత్తు మా తరంలో ఎవరికి రాలేదని నేను బాధపడుతుంటాను, చాలా అప్పుడప్పుడు బాధపడుతుంటాను. వచ్చారు ఆ స్థాయిలో జోసెఫ్ గారి చిన్నాన్నగారి స్థాయిలోకి మేము వెళ్ళలేకపోతున్నామేమో అని చెప్పేసి అప్పుడప్పుడు బాధపడుతుంటాను. సరే, ఎనీహౌ తరతరాలకు ఆయన మాకు స్ఫూర్తి, ఆయన మాకు ప్రేరణ, ఆయన ఇచ్చినటువంటి చైతన్యం, ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎప్పుడు కూడా మా జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఈ సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేస్తుంటుంది. అలాంటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకుంటూ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమైన మా వాక్యానికి ఇది సరైనటువంటి నిజంగా దాన్ని మనం ఈరోజు చూస్తున్నాము. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో ఆశీర్వాదకరం, ఎంత జ్ఞాపకం చేసుకుంటే అంత ఆశీర్వాదకరం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి తమ్ముళ్ళు అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య.